వీరు కుటుంబం సాల్మన్ సౌందర్య. వీరు బళ్ళారి కర్ణాటక నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమార్తె విషయంలో మొదట తనకు వివాహం జరిగిన తర్వాత కుమార్తె పుట్టింది. తర్వాత కుమారుడు కావాలని వారు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారి కుమార్తె విషయమే ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకున్నప్పుడు దేవుడు తన పట్ల కార్యం చేసి మళ్ళీ గర్భఫలము కుమారుని ఇచ్చారు. వారు ప్రార్థన చేయించుకునే విధంగా కుమారుడు పుట్టాడని వారు చెప్తూ ఉన్నారు. అలానే వారికి కుమారుడు కూడా వివాహం కొరకు ప్రార్థన చేయించుకుంటున్నారు. ఒకరోజు వారు వాక్యం వింటుండగా దైవజనులు టీవీలో వాక్యం వస్తున్నప్పుడు వారు చెప్తున్నారు, నీవు సంవత్సరం నుంచి నీ కుమారుడు వివాహం గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా, దేవుడు ఇప్పుడే నీ పట్ల కార్యం చేస్తున్నాడని దైవజనుల వాక్యంలో చెప్పి, అలానే కానా వివాహం ఎంత ఘనంగా కొరత లేకుండా జరిగిందో అదే విధంగా ఈ వివాహం కూడా జరుగుద్దని వారు అదే సమయంలో ప్రవచనం విడుదల చేసినప్పుడు వారు ఏకీభవించి ప్రార్థన చేసుకున్నారు. వారు నిజంగానే చాలా రోజుల నుంచి వారి కుమారుడు వివాహ విషయమై ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుకోని విధంగా వారు ఏ రోజైతే దైవజనులు చెప్పిన వాగ్దానము ఏకీభవించి ప్రార్థన చేశారో అదే రోజు సాయంత్రము ఒక అమ్మాయికి సంబంధించిన కుటుంబం వారు ఫోన్ చేసి వారే సంబంధం రావడం, అలానే దైవజనులు చెప్పిన విధముగా ఎంతో ఘనంగా ఎటువంటి కొరత లేకుండా వారి వివాహం జరిగిందని చాలామంది ఆ వివాహానికి వచ్చారు. వివాహం జరిగిన తర్వాత కూడా మాకు డబ్బులు మిగిలాయి, దైవజనుల ప్రవచనం చెప్పిన విధంగానే ఎంతో ఘనంగా వివాహం జరిగిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే కుమార్తె విషయంలో కుమారుడి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.